అందరూ నమస్కారం. కొండనాలికి ముందేస్తే ఉన్ననాలికి ఊడిందని జగన్ గారు బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే జగన్ గారి కేసును త్వరగా విచారించమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందంట. అంటే ఇప్పుడు ఇది జగన్ గారికి లాపడుతుందా లేదా జగన్ గారి బెయిల్ రద్దు చేయమన్న లాపడతారా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. గాయపడ్డ వైసీపీ కార్యకర్తని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ గారు బాబు గారికి ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చారండి. రాష్ట్రంలో జరుగుతున్న రావణ కష్టం ఆపకపోతే జగన్ గారు హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా వెళ్ళడానికి సిద్ధమని ప్రకటించారండి. ఈ రావణ కష్టం ఆపకపోతే మా కార్యకర్తలు నేను కూడా కంట్రోల్ చేయలేను అని జగన్ గారు ప్రకటించారండి. టీడీపీ వాళ్ళు అయితే జగన్ గారు గెలవరని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఒకవేళ గెలిస్తే గడిచిన 3 ఎలక్షన్లు మనకు ఎగ్జాంపుల్ కాబట్టి గెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకోండి అంటున్నారు కొంతమంది మేధావులు. మరి మీరేమంటారు? జగన్ గారికి అంత భద్రత అవసరమా అని టీడీపీ, జగన్ గారికి ప్రాణహాని ఉంది కాబట్టి జగన్ గారికి భద్రత కావాలని వైసీపీ, జగన్ గారికి భద్రత కల్పిస్తే తప్పేముంది, అందులో వింతే ఉందని హైకోర్టు అనమాట. ఈ 3 వాదనలో ఏది గెలుస్తుందంటారు? విశాఖ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బొత్స సత్యనారాయణ గారు పోటీ చేయబోతున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఇదందరూ మనకు తెలిసిన విషయం. ఆడ వైసీపీ బలం ఎంత అంటే 600 చిల్లర ఓట్లు అనమాట. టీడీపీ బలం ఎంత అంటే 200 పై చిలుకు ఓట్లు. రెండింటి మధ్య 380 ఓట్లపై తేడా ఉంది. కానీ అక్కడ టీడీపీ క్యాండిడేట్ బలం లేకపోయినా టీడీపీ ఎందుకు నిలబెడుతుంది? అడ్డగోలుగా డబ్బులతో రాజకీయం చేయాలని చూస్తుందని జగన్ గారి ధ్వజం ఎత్తారండి. అదే జగన్ గారి సీఎం అయితే అక్కడ క్యాండిడేట్ని నిలబెట్టేవాడిని కాదు అని ప్రకటించారండి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.